పైగా అల్లు తీసుకునేటప్పుడు కొంతమంది పక్కన ఇవి కట్టేస్తుంటారు కదా, అంటే అటుపక్క వెళ్ళిపోకుండా కోయిలు కట్టేసి తరిగి కడతా ఉంటారు. దానిపై నీచుకొని జనాలు తరుపుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి మీరు అంటే రైట్ అంటారా రాంగ్ అంటారా? దమ్ముండేవాడు ఏమంటే పలకని డైరెక్ట్గా ఎద్దు వస్తుందంటే డైరెక్ట్గా పలకని బట్టి వేసుకుంటే ఓకే. ఈ జెండాలు బీకేది ఇదంతా యాక్చువల్గా చెప్పాలంటే కొజ్జాలు చేసే పని బ్రో. అంటే సైడ్ తీసుకోవడం అంటే ఇంకా అదే అంటారా? అంతే. ఏమన్నా సరే వాళ్ళు అల్లులోకి వచ్చి ఎద్దుని లేసి నువ్వు ప్రతి ఒక్కటి తీసుకో, దానికి గంటలు తీసుకో, ఏమన్నా తీసుకో, ఇబ్బంది లేదు. అంతేగాని జెండాలు బీకేసి ఇప్పుడు జెండాలు అంటే ఏమైపోదు బ్రో, ఒక 1000 రూపాయలు 2000 అంతే. కానీ మేము దానికి ఎంత ఆశతో కట్టి నింటాం. వీళ్ళు పై నుండి బీకే లోపల ఆ జెండాలు పోయే లోపల దానికి అందం పోతుంది పలకి. దానివల్ల బ్రో మంచి ఎద్దులు మంచి పర్ఫార్మెన్స్ వచ్చే ఎద్దులు కూడా ఈ కరెక్ట్గా డెకరేషన్ మొత్తం చెడిపోతుంది బ్రో. ఒక జెండాలు లాగేదానికి వాళ్ళు పట్టుకుంటారు, మొత్తం డెకరేషనే బెండ్ అయిపోతుంది.